ఆల్. ఈ వీడియోలో మామిడికాయలతో చెక్కి తొక్కు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మామిడికాయలని బాగా కడుక్కొని తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంట్లోకి మనం వేసుకోవడానికి కావాల్సింది ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, చిటికెడు పసుపు అండ్ అల్లం పేస్ట్. వీటితోనే మనం ఇది ప్రిపేర్ చేస్తాము. సో ఫస్ట్ ఆవాలు, జీలకర్ర మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల్ని వేయించుకోవాలి కొంచెం లైట్గా. తర్వాత దీంట్లో వేయడానికి పోపు కోసము ఒక ప్యాన్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర మెంతులు, మిరపకాయలు అండ్ మెంతులు వేసి సన్నటి ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేయాలి. మంచి కలర్ రావాలి, మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఆ స్మెల్ అలా వస్తుంది, కలర్ చేంజ్ అవ్వగానే దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కారం, ఉప్పు యాడ్ చేసుకోవడానికి ఒక కప్పు తీసుకొని దాంతోపాటే అన్నీ మెజర్ చేసుకోవాలి. దీంట్లో నేను ఒక కప్పు కారం అండ్ హాఫ్ కప్పు ఉప్పు అండ్ మన జీలకర్ర మెంతుల పొడి అండ్ ఆవాల పొడి వేసేసినాను. ఇవి వేసి దీంట్లోనే చిటికెడు పసుపు కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి ఆ ముక్కలన్నింటినీ. కారం, ఉప్పు, ఈ ఆవాల పొడి అన్ని ముక్కలకి కలిసేటట్టు అన్నిటినీ బాగా కలపాలి. మనం చేతితో కూడా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా ఒక గరిటెతో కూడా కలుపుకోవచ్చు. అన్నిటినీ బాగా మిక్స్ చేసి మనం ఏదైతే పోపు ప్రిపేర్ చేసుకున్నామో అవి మొత్తం చల్లగా అయిపోవాలి. అసలుకి కొంచెం కూడా వేడిగా ఉండొద్దు. అది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత చూసుకొని దాంట్లో మనం ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా మనం అప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్నది అయితేనే చాలా టేస్టీ ఉంటుంది, లేదంటే టేస్ట్ అంత కరెక్ట్గా రాదు. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అసలుకి అది గోలకూడదు, అసలుకి జస్ట్ నార్మల్ ఆయిల్లో వేసినట్టు ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. అప్పుడే అది మాడిపోకుండా మనం ప్రిపేర్ చేసుకునే తొక్కు నల్లగా అవ్వకుండా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పోసుని చల్లారిన తర్వాత మనం కారం, ఉప్పు, ఆవపొడి అదంతా కలిపి పెట్టుకున్న ముక్కలలో యాడ్ చేసుకోవడం. ఇది బాగా కలుపుకోవాలి మొత్తం. అంటే మనం సాల్ట్, కారం అన్నీ వేసినాం కదా, అవన్నీ మంచిగా కలిస్తే సో ముక్కలకి ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పడతాయి అన్నమాట. ఆయిల్ మనం చూస్తే తక్కువ అని అనిపిస్తుంది, కాకపోతే ఆయిల్ ఏం తక్కువ అవ్వదు. మనకి ఆయిల్ తక్కువైందా ఎక్కువైందా అని నెక్స్ట్ డేకి అర్థమైపోతుంది. సో దీంట్లో మొత్తం కలిపిన తర్వాత ఒక 10-15 వెల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా సింపుల్గా చేసుకుని చెక్కి తొక్కు రెడీ అయిపోతుంది. ఈ తొక్కుని మీరు ఏమంటారు? మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.